సిమ్ కార్డ్ మన ఫోన్లో ఉంటే కాల్స్ చేసుకోవచ్చు. అదే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే కొందరి జీవితాలే మారిపోవచ్చు. మన చుట్టూ జరిగే చాలా వరకు సైబర్ నేరాలు దాదాపు దీని చుట్టూనే అల్లుకొని ఉంటాయి. చూడ్డానికి చిన్నగా ఉన్న అక్రమార్కుల చేతికి చిక్కితే తలరాతలే మారిపోతాయి. కాబట్టి వీటి వినియోగంలో అప్రమత్తత అవసరం. ఇప్పుడు మార్కెట్లో భౌతిక సిమ్ కార్డులతో పాటు ఈ సిమ్ కార్డులు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఫిజికల్ సిమ్కు ఈ సిమ్కు మధ్య తేడా ఏమిటి? భద్రతాపరంగా ఏది సేఫ్? తెలిస్తే షాక్ అవడం ఖాయం. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సింపుల్గా సిమ్గా వ్యవహరిస్తారు. ఫోన్లో ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి ఈ చిప్తో కూడిన బుల్లి ప్లాస్టిక్ కార్డే ఆధారం. దీంట్లోనే నెట్వర్క్ను వినియోగించడానికి సంబంధించిన క్రెడెన్షియల్స్తో పాటు వ్యక్తుల వివరాలు ఉంటాయి. ఫీచర్ ఫోన్ మొదలుకొని ఖరీదైన లక్షలు పోసి కొనే ఫోన్లలోనూ సిమ్ కార్డ్ వేయాల్సిందే. అయితే ప్రస్తుతం యాపిల్, గూగుల్ పిక్సెల్తో పాటు కొన్ని ప్రీమియం డివైజుల్లో ఈ సిమ్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. వీటిలో సిమ్ కార్డ్ వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే సిమ్ కార్డ్కు డిజిటల్ వెర్షన్ అని చెప్పాలి. దీన్ని స్మార్ట్ ఫోన్తో పాటు స్మార్ట్ వాచ్లు వంటి ఇతర డివైజుల్లోనూ వినియోగించవచ్చు. మనం నిత్యం వాడే ఫోన్ చేతిలోంచి జారి కింద పడి పాడైందనుకుందాం. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే ఫిజికల్ సిమ్ కార్డ్ను వేరే స్మార్ట్ ఫోన్లో వేసుకుని వినియోగించుకోవచ్చు. ఈ సిమ్తో అలా సాధ్యం కాదు. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులో వాడేవారైతే లేదా తరచూ విదేశాలకు ప్రయాణం చేసేవారైతే ఒక నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్కు మారడం ఈ సిమ్ ద్వారా సులువు. ప్రతిసారి సిమ్ కార్డ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వేస్టేజ్ను తగ్గించొచ్చు. ఫిజికల్ సిమ్ను ఎవరైనా దొంగిలించొచ్చు, లేదంటే పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా వీటిని క్లోన్ కూడా చేయొచ్చు. చాలా వరకు సైబర్ మోసాలు సిమ్ స్వాప్ ద్వారానే జరుగుతుంటాయి. అదే ఈ సిమ్ విషయానికొస్తే ఫిజికల్ సిమ్ మాదిరిగా సింపుల్గా మార్చడం కుదరదు. మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అవసరం. కాబట్టి దీన్ని హ్యాక్ చేయడం అంత సులువు కాదు.